నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. దేశంలో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. అయితే కూరగాయల ధరలు కూడా మండిపోగా ప్రస్తుతం ధరలు అదుపులోకి వచ్చాయి. కానీ ఉల్లి ధర మాత్రం ఏమాత్రం దిగడం లేదు. హైదరాబాద్లో కిలో ఉల్లి ధర 60 నుంచి 80 రూపాయల వరకు పలుకుతోంది. ప్రతి వంటల్లో ఉపయోగించే ఉల్లి ఇప్పుడు వంటగదిలో నిల్వ ఉండడం లేదు. ఉల్లిపాయలు కొనాలంటే వెనకడుగు వేస్తున్నారు సామాన్యులు. ఈ నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదివరకు సేకరించిన ముందస్తు నిల్వను హోల్సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ విడుదల చేయాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన తర్వాత దేశీయంగా ఉల్లి రీటైల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టింది కేంద్రం. ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లోని హోల్సేల్ మార్కెట్లోకి బఫర్ స్టాక్ విడుదల చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో కిలో 55 రూపాయలు, ముంబైలో 58, చెన్నైలో 60 పలుకుతోంది. ఎన్సీసీఎఫ్ నాఫెడ్ ద్వారా రాష్ట్రాల రాజధానుల్లో 35 కిలో చొప్పున మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిని విక్రయిస్తోంది కేంద్రం. ఖరీఫ్లో ఉల్లి సాగు పెరగడంతో ధరలు తగ్గుతాయని భావిస్తోంది కేంద్రం. ఇదిలా ఉండగా ఉల్లి ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం టమాటా ధరలపై కూడా నిఘా పెడుతోంది. ఇటీవల టమాటా ధర కూడా భారీగానే పెరుగుతోంది. హైదరాబాద్లో సాధారణ మార్కెట్లో గత ఆదివారం కిలో టమాటా ధర 50 రూపాయల వరకు పలికింది.